అక్టోబర్ 4వ తేదీన జగిత్యాల కలెక్టరేట్లో జరిగే ధర్నాకు రైతులందరూ కలిసికట్టుగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మల్లాపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో తిరిగి రైతులందరినీ ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా మండల కేంద్రంలోని భరతమాత కూడలి వద్ద రైతు నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సన్నాల తిరుపతి రెడ్డి, నల్ల రమేష్ రెడ్డి, డబ్బా రాజారెడ్డి, గడ్డం రాజారెడ్డి, నావనొంది లింబయ్య, గోపిడి శ్రీనివాస్ రెడ్డి తదితర రైతులు, రైతు నాయకులు పాల్గొన్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇస్తామని దాదాపు ఇప్పుడు ఒక పంట పోయినసారి ఒకటే పంటకి ఇచ్చిండ్రు, అది 5,000 ఇచ్చిండ్రు. మరి 15,000 ఇస్తామనే దాంట్లో ఇప్పుడు పంటకు 7,000 చొప్పున రైతు భరోసా ఇప్పటికీ రాలేదు. 3 నెలలు అవుతుంది. మరి 3 నెలల నుంచి 3 నెలలు దాటిపోతుంది. తక్షణమే రైతు భరోసా 7,000 వెంటనే తక్షణమే వేయాలా. 5 ఎకరాలకు ఎత్తారా, 10 ఎకరాలకు ఎత్తారా, వెంటనే రైతు భరోసా ఇవ్వాలా. వడ్లకు ఏదైతే ఉన్నదో వీళ్ళు బోనస్ ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే ఇవాళ మేము కొత్త డిమాండ్లు ప్రభుత్వాన్ని కోరతలేము. వాళ్ళు ఇచ్చిన మా వాగ్దానాలనే డిమాండ్ చేస్తున్నాము. దాని ప్రకారంగానే ప్రతి వడ్లు అవి దొడ్డు కానీ సన్నపి కానీ 500 బోనస్ ఇస్తామన్నప్పుడు అప్పుడు వడ్లకు బోనస్ ఇస్తామన్నారు కానీ సన్నపేటకు కానీ దొడ్డకు కానీ చెప్పలేరు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే, ఇవ్వాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే ఊరుకునే ముచ్చట్లేదు. రేపు ఏదైతే అక్టోబర్ 4 తారీఖు నాడు జగిత్యాల కలెక్టరేట్ లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెడుతున్నాము. దాంట్లో ప్రతి రైతు అందరూ భాగస్వాములే. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు. రైతుల సమస్య, మన సమస్యని మనమే దీన్ని సాల్వ్ చేసుకోవాలా. ఏ పార్టీ వచ్చి ఏ రాజకీయ వచ్చి చేయడు. మనం పోరాడితే తప్ప వాళ్ళు ప్రభుత్వం దిగిరాదు. ఖచ్చితంగా దీని మీద మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. ప్రతి రైతు ఈ 4 తారీఖున రావాలని కోరుకుంటున్నాం. దానికి ఎంత విలువ ఉన్నదో 4 తారీఖు నాడు దీన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్క రైతు తన వంతుగా నా బాధ్యత అనుకొని ప్రతి ఒక్క పార్టీకి అతీతంగా పార్టీలు పక్కన పెట్టి నేను రైతుని, నేను వ్యవసాయం చేస్తున్నాను, నా హక్కుల గురించి నేను పోరాడుతానని ఖచ్చితంగా 4వ తారీఖు నాడు 11 గంటలకు కలెక్టరేట్ దగ్గరికి ఖచ్చితంగా రావాలి. దీని ముఖ్యాంశాలు ఏంటి అంటే రైతు బంధు పెంచి ఇస్తా అని చెప్పిండు. రైతు ఇప్పటికీ పెంచేయలేడు, అసలు కూడా ఇయ్యలేడు. ఇంకొకటి వడ్ల బోనస్ అని చెప్పిండు. వడ్లు బోనస్ అనేది చన్నపోయి దొడ్డి అని చెప్పలేటప్పుడు వరికి బోనస్ అని చెప్పిండు. మార్కెట్ల సెంటర్లో ఏ అట్లయితే పోస్తామో దానికి 500 బోనస్ ప్రకటించాలి మనకు. అలా సన్నపోయి దొడ్డి అనేటివి లేకుండా రుణమాఫీ కూడా ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలనైనా గుర్తు చేసుకొని ఖచ్చితంగా రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇది మన అడ్ల బోనస్ కానీ ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిన హామీలు అయినా గుర్తు చేసుకొని ఖచ్చితంగా ఆయన నెరవేర్చితేనే ఆయనకు విలువ ఉంటుంది. ఖచ్చితంగా బయట తిరగగలుగుతారు ఎవరైనా కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎవరైనా కానీ. ఖచ్చితంగా ఇవి నెరవేర్చని ఎడల ఇది చిన్నది. రేపు జరిగేది జైత్యాల జరిగేది 4వ తారీఖు నాడు చిన్నది అనుకుందాం. దీనికన్నా పెద్దగా ఇంకా అసెంబ్లీ ముట్టడి కూడా జరుగుతుంది. ఖచ్చితంగా విడిచిపెట్టేది లేదు. దీన్ని అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సన్నవడ్లకు మాత్రమే వాళ్ళు బోనస్ ఇస్తామని చెప్తున్నారు. ఇది రైతుల్ని దగా చేయడమే అని చెప్పి మేము అంటున్నాము. ఎందుకంటే సన్నవడ్లకు బయట మార్కెట్ లోనే 3,000 రూపాయలకు ధర ఉన్నప్పుడు మీరు ఇచ్చే 2,800 రూపాయలకు ఎవరు మార్కెట్ లో పోయారన్న విషయం మీకు తెలియదా? కేవలం రైతులను మోసం చేయడానికి మాత్రమే మీరు ఇటువంటి ప్రయోగాలు చేయడం అనేది రైతుల్ని మీరు మోసం చేయడమే. దానివల్ల రేపు పొద్దున రైతులందరూ కూడా మీ మీద కోపంగా ఉన్నారు. ఏదైతే ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి జగిత్యాల జిల్లాకు చెందినటువంటి చాలా మంది రైతు నాయకులు వచ్చారు మల్లాపూర్ కు. వారందరూ చెప్పినట్టు కూడా ఈ వచ్చే నెల 4వ తేదీ వరకల్లా ఏదైతే ప్రభుత్వం స్పందించి రైతులు అడిగినటువంటి కేవలం మీరు ఇచ్చిన హామీ మేరకే, మేము కొత్తగా ఏం కోరికలు కోరట్లేదు, మీరు ఏదైతే ఎలక్షన్ లో భాగంగా ఇచ్చిన హామీల మేరకు అన్నిటినీ మీరు ఇచ్చిన హామీలన్నింటినీ 4వ తారీఖు లోపు కనుక మీరు స్పష్టమైన ఒక విధానాన్ని ప్రకటించినట్టయితే బాగుంటుంది. లేదంటే ఆ లోపు మీరు ప్రకటించకపోతే మేము ఆ రోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులందరూ తరలి వచ్చి జగిత్యాల కలెక్టరేట్ ముట్టడి చేస్తాం. ఆ తర్వాత జరిగే ఏ పరిణామానికి అయిన దానికి కూడా ఈ లోకల్ కాంగ్రెస్ నాయకులు కానీ లేకపోతే మంత్రులు కానీ చివరకు ముఖ్యమంత్రి గారైనా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా వీళ్ళందరూ వేరు ప్రకటనలు ఇస్తూ రైతుల్ని అయోమయానికి గురి చేయడం కూడా రైతులను ఇబ్బంది పెట్టడం అవుతుంది. కాబట్టి త్వరగా స్పందించి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. మన కొరకు మనం ఉద్యమించకపోతే ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలు మారుతున్నాయి. గత ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా, ఇప్పుడున్న ఏ ప్రభుత్వాలైనా
వాళ్ళు మాటల మందే ఉన్నారు తప్ప ఏడ కూడా చేతలలో లేరు. మీరు ఇచ్చిన మేమేం అడగలేదు, 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదు, రైతు బంధు పెంచమనలేదు, లేకపోతే బోనస్ ఇవ్వనలేదు. అన్ని మీరు చెప్పిన హామీలే. మీరు ఆ చెప్పిన హామీలను నిలబెట్టుకోవాలని రైతులమంతా ఏకమై ఈ 4వ తారీఖు నాడు పెద్ద ఎత్తున అక్కడ ఏంటంటే ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు నిరసన తెలపడానికి వస్తారు. ఖబర్దార్ ఈ 4వ తారీఖు లోపు మీరు ఎటువంటి చేసి కనీసం రుణమాఫీ గురించి ఏదైనా ఒకటి ప్రకటన వస్తుందని మేము ఆశిస్తున్నాం.